విజయవాడ యలమలకుదురులో 70 గజాల్లో G+1 ఇండిపెండెంట్ హౌస్ ఫుల్లీ ఫర్నిష్డ్. ఇది సేల్కుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ గురించి తెలుసుకోవాలన్నా, ఇండిపెండెంట్ హౌస్ని చూడాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి. విజయవాడ యలమలకుదురులో 70 గజాల్లో నిర్మించినటువంటి G+1 ఇండిపెండెంట్ హౌస్. మీడియం ఫ్యామిలీకి ఇది పనికొస్తుంది. మీడియం బడ్జెట్ వాళ్ళ కోసమే ఈ యొక్క హౌస్ అన్నమాట. దీని గురించి తెలుసుకోవాలన్నా, దీని ప్రైస్ గురించి, దీని అడ్రస్ మరియు డీటెయిల్స్ గురించి మాకు కాల్ చేయండి. మనం ఈ యొక్క ఇంటీరియర్ని, లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ని చూద్దాం. మనం కిచెన్, బెడ్రూమ్, హాల్ మరియు ఫస్ట్ ఫ్లోర్ కూడా చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం మనం. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ చూస్తూ ఉన్నారు మీరు. ఇది బెడ్రూమ్. బెడ్రూమ్ చూశారు కదా. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది హాల్. ఇది కిచెన్. కింద గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ కూడా సేమ్. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందో ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్. బెడ్రూమ్, హాల్. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది కిచెన్. హాల్ చూశారు కదా మీరు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా కామన్ బాత్రూమ్ ఎలా బయట ఇచ్చారో ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ అదే ఫార్ములాని కంటిన్యూ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ చూశారు కదా. 70 గజాల్లో నిర్మించినటువంటి G+1 ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కుంది. థ్యాంక్ యూ.